ఆల్రైట్, ఇవాళ ఫుల్ అండ్ ఫైనల్లో సింగిల్ పాయింట్ ఎజెండా. స్తబ్దుగా ఉన్న తెలంగాణ కేబినెట్ వ్యవహారాల్లో సడన్ గా ఒక జోష్ వచ్చేసింది. ఈ మధ్యాహ్నం నుంచి విస్తరణ టాపిక్ ఒకటి మొదలైపోయింది. రేపే మంత్రివర్గ విస్తరణ అంటూ హింట్ ఇచ్చేసింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఆశావహుల్లో అలజడి, సీటు కోసం ఆఖరి ప్రయత్నాలు, రేసులు అన్నీ మొదలైపోయాయి. మరోవైపు హైకమాండ్, స్టేట్ కమాండ్ లెవెల్లో కసరత్తు ఆల్రెడీ పూర్తయిపోయింది. ఇక పేర్ల ప్రకటనే లాంఛనం అన్నట్టుగా పరిణామాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో విచ్ మీన్స్ రేపే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ. మంత్రివర్గంలో ఖాళీలెన్ని? ఇంతకుముందు నేను చెప్పినట్టు 6. ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని జిల్లాలు 4. మినిస్టర్ రేసులో 5 సామాజిక వర్గాలు ఉన్నాయి. ఇప్పుడు భర్తీ చేసేది కేవలం 3 మంత్రి పదవులు మాత్రమే. అంటే ఇంకొక 3 అలానే ఉంచుతున్నారు. సో ఈసారి సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే రెడ్డి సామాజిక వర్గానికి నిరాశ తప్పదనే సంకేతం. ఎస్, తెలంగాణ కేబినెట్ విస్తరణపై TV9 బిగ్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఇది. రెడ్డి సామాజిక వర్గానికి ఈ విస్తరణలో నిరాశ తప్పదనే సంకేతం ఆల్రెడీ వచ్చేసింది. ఉన్న కేబినెట్లో రెడ్డి వర్గానికి ప్రాధాన్యత బాగానే ఉన్నట్టుగా హైకమాండ్ భావించింది. మరోవైపు రెడ్డి వర్గం నుంచి రేసులో చాలామంది సీనియర్లు, చాలామంది ఇంపార్టెంట్ లీడర్లు ఆశావహులుగా ఉన్న విషయం కూడా తెలిసిందే. అయితే భర్తీ చేయబోయే 3 సీట్లకు రెడ్డి వర్గాన్ని దూరంగా ఉంచేలాగా ప్రణాళిక రూపొందించినట్టుగా తెలుస్తోంది. భర్తీ చేయబోయే ఆ 3 సీట్లకి 3 సామాజిక వర్గాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అవి బీసీ, ఎస్సీ, ఎస్సీలో కూడా ఎయిదర్ మాదిగ ఆర్ మాల ఆర్ ఎస్టీ వర్గాలపై దాదాపుగా కసరత్తు పూర్తయిపోయింది. మరికొద్ది సేపట్లో రాజ్భవన్ నుంచి విస్తరణపై ఒక ప్రకటన వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఆల్రైట్, దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధులు ప్రభాకర్ అండ్ ఢిల్లీ నుంచి గోపీకృష్ణ ఇద్దరు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాకర్, మీ దగ్గరకు వస్తాను. రెడ్డి సామాజిక వర్గం నుంచి రేసులో ఉన్నదెవరు? వాళ్ళకి ఈసారి ఛాన్స్ ఉండదు అన్న సంకేతం వాళ్ళకి ఈ పాటికే చేరి ఉండాలి కదా, ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కేవలం 3 పదవులు మాత్రమే భర్తీ చేస్తున్న నేపథ్యంలో దీనిలో తెలంగాణ ప్రభుత్వం చాలా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా తీసుకున్న కులగణన ఉంది, అట్లాగే ఎస్సీ వర్గీకరణ ఉంది, కేటగరైజేషన్. సో దేశంలోనే మొదటిసారిగా కేటగరైజేషన్ చేసిన రాష్ట్రంగా తెలంగాణ ఉంది. కులగణన కూడా చేసి కేంద్రానికి పంపింది. ఈ నేపథ్యంలో ఈ 2 వర్గాలు, ఒకటి బీసీ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలి, రెండవది ఎస్సీ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలి అనే అంశం నిన్నే వెళ్తున్న నేపథ్యంలో రెడ్డిలకు నిరాశ తప్పదు అనే హింట్ అయితే వస్తుంది మనకి. ఇప్పటికే క్యాబినెట్లో చాలా సఫిషియంట్ రెడ్డిలు ఉన్నారు అనే వాదన కూడా ఉంది. ముఖ్యమంత్రితో కలుపుకుంటే ముఖ్యమంత్రి ప్లస్ రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, అట్లాగే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ శాఖ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇప్పుడు 4 ఉన్నారు. కాబట్టి ఇప్పటికే రేస్లో ఉన్న, ఇప్పటికే ఆశావాహులుగా ఉన్న నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, అట్లాగే భూపతి రెడ్డి, అక్కడ ఇద్దరు కూడా ఆస్పిరెంట్స్గా ఉన్నారు. సుదర్శన్ రెడ్డి గతంలో మంత్రిగా పనిచేశారు. భూపతి రెడ్డి కనీసం మంత్రి పదవి రాకపోతే చీఫ్ విప్ అయినా వస్తుందనే ఆశతో ఉన్నారు. మంత్రి పదవి కూడా రేస్లో ఉన్నారు, ఎందుకంటే గతంలో కూడా ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి భూపతి రెడ్డి పేరు కూడా రేస్లో ఉంది. ఇక రంగారెడ్డి జిల్లాకు సంబంధించి రంగారెడ్డి జిల్లాలో గతంలో ఢిల్లీ వరకు వెళ్ళారు. ఢిల్లీకితో పాటుగా జానారెడ్డి లాంటి సీనియర్ నేతల లెటర్స్ని కూడా ఇచ్చారు. మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, వీరిద్దరు కూడా క్యాబినెట్ రేస్లో ఉన్నారు. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ముందు నుంచి ప్రస్తావనలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక కమిట్మెంట్ ఇచ్చింది పార్టీలోకి రాకముందు అనే ప్రచారం కూడా ఉంది. సో ఆల్రెడీ నల్గొండలో 2 రెడ్లు ఉన్నారు కాబట్టి మరొక రెడ్డికి అవకాశం ఉంటుందా లేదా అనేది ఇంకొక విషయం. ఇటు క్యాబినెట్లో ఆల్రెడీ సఫిషియెంట్గా రెడ్డిలు ఉన్నారు అనే వాదన ఆల్రెడీ ఉంటే, నల్గొండలో ఆల్రెడీ 2 మంత్రులు రెడ్డిలో ఉన్నారు కాబట్టి ఇంకో రెడ్డి మంత్రిని తీసుకుంటారా లేదా అనేది అయితే ఇంకొక వాదనగా ఉంది. సో ఈ మొత్తం ఈక్వేషన్స్ చూసుకున్నట్టయితే రెడ్డిలకి ఈసారి ఈ 3 మంత్రి పదవుల భర్తీలో చాలా స్థానం దక్కకపోవచ్చు అనేది అయితే కనిపిస్తుంది. రెడ్డిలను కొంత రెడ్డిలకైతే ఛాన్స్ లేదు, కేవలం ఆల్రైట్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ప్రభాకర్. ఇక గోపి, మీరు చెప్పండి, ఒకవేళ రెడ్డి వర్గం గుస్సా అయితే, బికాస్ లేదు అని చెప్పి చాలా స్పష్టంగా మనకి ప్రభాకర్ నుంచి ఇన్ఫర్మేషన్ అందుతోంది. ఇఫ్ వాళ్ళు గనక కోపపడితే, అలిగితే వాళ్ళకి సర్ది చెప్పేలాగా హైకమాండ్, స్టేట్ కమాండ్కి ఏదైనా డైరెక్షన్ ఇచ్చి ఉండాలి కదా. సో అలాంటి గైడ్లైన్స్ ఏమైనా స్టేట్ కమాండ్కి వచ్చాయా? మీనాక్షి నటరాజన్ ద్వారా కానీ, లేకపోతే ముఖ్యమంత్రి పర్టికులర్గా పర్సనల్గా వాళ్ళతో ఏమైనా మాట్లాడడం లాంటిది ఏమైనా జరిగిందా? ఎస్ ఖచ్చితంగా, ఎందుకంటే ఇది ఏడాదిగా జరుగుతున్న కసరత్తు, ఏడాదిగా వాయిదా పడుతూ వస్తున్న
కసరత్తు ఈ మంత్రివర్గ విస్తరణ అనేది. అందులో భాగంగా సామాజిక సమీకరణాల వారీగా మంత్రివర్గంలో స్థానాలను భర్తీ చేయాలన్నది ఒక అంశం. అది ప్రధానంగా బీసీ కులగణన అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశాలు తెర మీదకి వచ్చిన తర్వాత సో పార్టీలో అంతర్గతంగా సామాజిక వర్గాల వారీగా కూడా మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న 6 స్థానాలకి డిమాండ్ పెరిగిన పరిస్థితి. సో ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గం నుంచి మెజారిటీ ముఖ్యంగా మంత్రులుగా ఉన్నారు. ముఖ్యమంత్రి కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఈ విధంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆల్రెడీ మంత్రివర్గంలో ఉన్నారు. సో ఇంకా ఇటు రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి పేరుని ఇటు జానారెడ్డి అధిష్టానానికి ప్రిఫర్ చేయడం జరిగింది. అలాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి పేరు, అలాగే నల్గొండ జిల్లా నుంచి రాజగోపాల్ రెడ్డి పేరు. సో ఇంతమంది రెడ్డిలు ఉన్నారు. సో ఎవరికని ఇవ్వాలి? సో ఈ నేపథ్యంలోనే అధిష్టానం 3 స్థానాలను మాత్రమే ఇప్పుడు భర్తీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సో రెడ్డిల విషయంలో ఒక క్లారిటీ రావాల్సి ఉంది కాబట్టి సో అధిష్టానం ఇప్పటికే చాలా రోజులుగా పెండింగ్లో ఉంటూ వస్తోంది. అనేక సామాజిక వర్గాల వారిగా ఇటీవల కూడా చూసాం, మాదిగ సామాజిక వర్గం వారు వచ్చారు. అలాగే ఆశావాహులు చాలామంది ఢిల్లీ వచ్చి అధిష్టాన పెద్దల్ని కలుస్తున్న పరిస్థితి ఉంది. ఇన్ఛార్జిని కలిసి మాట్లాడుతున్నారు, పీసీసీని కలిసి మాట్లాడుతున్నారు. కాబట్టి సో విభేదాలు రాకుండా ఎక్కడ ముఖ్యంగా పార్టీలో ఎటువంటి ముఖ్యంగా అంతర్గతంగా ఎటువంటి లోటుపాట్లు రాకుండా ఉండేందుకు కొన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేశాము. అలాగే నెక్స్ట్ సంస్థాగత ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి సో వాటిపై దృష్టి సారించేందుకు బీసీలకు అలాగే ఎస్సీలకు ఈ మంత్రివర్గంలో ప్రాధాన్యత కల్పించబోతున్నట్లుగా తెలుస్తుంది. సో రెడ్డి సామాజిక వర్గానికి ఇంకా పదవులు ఉన్నాయి కాబట్టి సో మీరు ఎటువంటి నిరాశ చెందాల్సిన అవసరం లేదు అన్న ఒక సంకేతాన్ని కూడా ఇప్పటికే, ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి సో ఆయనకి సర్ది చెప్పే బాధ్యతను అప్పగించినట్లుగా తెలుస్తుంది అధిష్టానం. ఇంకా ఆలస్యం అవుతుంది కాబట్టి ఆ 3 వరకు కూడా భర్తీ చేయాలని చెప్పి అధిష్టానం రాష్ట్ర నాయకత్వానికి సూచించినట్లుగా కూడా తెలుస్తోంది. ఆల్రైట్ గోపి, సో మీ ఇద్దరు కూడా హోల్డ్లోనే ఉండండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సో విచ్ మీన్స్ రెడ్డి సామాజిక వర్గంలో ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం కూడా అండర్ కవర్ జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. బ్యాక్ టు ద ఈక్వేషన్స్ మళ్ళీ ఒకసారి వద్దాము. రెడ్డి వర్గీయులకు లేకపోతే, బికాజ్ రెడ్డిస్ ఇందులో లేరు అని చెప్పి తెలిసిపోయింది కాబట్టి ఇఫ్ నాట్ రెడ్డిస్ ఇక మిగిలింది ఎవరు? నెంబర్ 1 బీసీ, బికాజ్ బీసీ కులగణన అండ్ ఎస్సీ వర్గీకరణ అంశం. ఎస్సీలో కూడా మళ్ళీ ఎస్సీ మాల, ఎస్సీ మాదిగా ఈ 2 వర్గాల్లో 2 వర్గాలని కన్సిడర్ చేస్తారా, ఒకటి కన్సిడర్ చేస్తారా? అండ్ మిగిలింది ఎస్టీ. సో మిగిలిన 3 క్యాస్ట్లో ఎస్సీలో మళ్ళీ అఫ్కోర్స్ మాల మాదిగా 2 ఉన్నాయి కాబట్టి ఈ 3 సామాజిక వర్గాలు. సో బీసీ, ఎస్సీ మాల, ఎస్సీ మాదిగా, ఎస్టీ సామాజిక వర్గాల్లో ఆశావాహులు ఎవరెవరు? మంత్రి పదవులను ఏ ఈక్వేషన్స్లో వీటిని ఫిల్ చేస్తారు? బీసీ కోటా నుంచి 3 పేర్లు మనకు వినిపిస్తున్నాయి. ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి 3 పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఎస్సీ మాదిక సామాజిక వర్గం నుంచి కూడా ఇంకో 3 పేర్లు వినిపిస్తున్నాయి. ఎస్టీల నుంచి 2 పేర్లు తెరపైకి వచ్చాయి. అంటే బీసీ 3, ఎస్సీ మాల 3, ఎస్సీ మాదిగ 3 అంటే 9 ప్లస్ ఎస్టీలు 2 11 మంది. సో ఈ 11 మందిలో కేవలం 3నే వరించబోతోంది. సో ఆయా వర్గాల్లో ఉన్న ఆశావాహుల పేర్లు ఒకసారి చూద్దాము, దానికి సంబంధించిన డీటెయిల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీసీలో మీరు చూడొచ్చు వాకిటి శ్రీహరి, ఆది శ్రీనివాస్ అండ్ బీర్లా ఐలయ్య. హై ప్రాబబిలిటీ ఉన్న నేతల్లో వీళ్ళ 3 ఉన్నారు మనకి. బీసీల్లో వీళ్ళ 3లో ఎవరికి ఈక్వేషన్స్ ప్రకారం వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది? దీనికి సంబంధించిన డీటెయిల్స్ని మా ప్రతినిధి ప్రభాకర్ మనకి అందిస్తారు. ప్రభాకర్, సో 3 నేమ్స్ ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాకిటి శ్రీహరి అండ్ ఆల్రెడీ విప్ చాలా యాక్టివ్గా ఉన్న ఆది శ్రీనివాస్ ఉన్నారు అండ్ బీర్లా ఐలయ్య ఉన్నారు. హై ప్రాబబిలిటీ ఎవరికి ఉంది? రైట్, ఈ 3 పేర్లలో బీసీలకు సంబంధించి సీరియస్ కన్సిడరేషన్లో మాత్రం 2 పైన మీరు చెప్పిన 2 పేర్లు మాత్రం సీరియస్ కన్సిడరేషన్లో ఉన్నాయి. దానిలో ఒక బీసీ పేరు కన్ఫర్మ్ అయినట్టుగానే మనం చెప్పొచ్చు. అది వాకిటి శ్రీహరి, మక్తల్ ఎమ్మెల్యేగా ఉన్నారు, మహబూబ్నగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బలమైన ముదిరా సామాజిక వర్గానికి చెందిన నేత. గతంలో కూడా చాలామంది మంత్రులు అట్లాగే ఎమ్మెల్యేలు కూడా కామెంట్ చేశారు. ముఖ్యమంత్రి కూడా పార్లమెంట్ ఎన్నికల సమయంలో వాకిటి శ్రీహరికి మంత్రి పదవిని ఇస్తానంటూ హామీ ఇచ్చిన పరిస్థితి ఆయనదైతే కన్ఫర్మ్గా ఉంది. ఇక 2 బీసీలకు ఇవ్వాల్సి వస్తే తప్పనిసరిగా ఆది శ్రీనివాసు రేస్లో ఉంటారు. ఆది శ్రీనివాసుకు తప్పనిసరి ప్రయారిటీ ఉంటుంది. ఎందుకంటే కరీంనగర్ జిల్లా నుంచి ఉన్న నేత మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రేవంత్ వర్గంగా ప్రధానంగా పేరుంది. అట్లాగే మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేత కాబట్టి ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్పుగా కూడా ఉన్నారు కాబట్టి సో 2 బీసీలను అంటే బీసీల కులగణన చేసిన నేపథ్యంలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక ఎస్సీని 2 బీసీలను తీసుకోవాల్సి వస్తే మాత్రం ఆది శ్రీనివాస్ అట్లాగే వాకిటి శ్రీహరి 2 బెర్తులు అయితే కన్ఫర్మ్. ఈ ఈక్వేషన్ మనం
ఇప్పుడు అర్థమైంది. విచ్ మీన్స్ మీరు చెప్తున్న దాని ప్రకారం ఒకవేళ బీసీ ఒకళ్ళైతే ప్రాబబిలిటీ ఎక్కువ వాకిటి శ్రీహరికి, ఒకవేళ 2 అంటే 3 లేదా 4 సీట్లు అంటున్నారు కాబట్టి 2 ఇచ్చే పరిస్థితి అయితే ఈవెన్ ఆది శ్రీనివాస్ కూడా ఛాన్సెస్ ఉంది అంటున్నారు. ఆల్రైట్, మీరు హోల్డ్లోనే ఉండండి. ఇక ఎస్సీ మాల విషయానికి వద్దాం. ఎస్సీ మాలలో 3 ఆశావాహులు ఉన్నారని చెప్తూ వస్తున్నాం మనం. నెంబర్ 1 గడ్డం వివేక్, కాకా ఫ్యామిలీ. నెంబర్ 2 గడ్డం వినోద్, కాకా ఫ్యామిలీ. ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఇప్పుడు టగ్ ఆఫ్ వార్ నడుస్తుందని చెప్పుకోవాలి. నెంబర్ 3 అద్దంకి దయాకర్. సో ఎస్సీ మాలలో గడ్డం వివేక్, గడ్డం వినోద్ అండ్ అద్దంకి దయాకర్, వీళ్ళ 3 ఉన్నారు. ఓకే, ఎస్సీ మాదిగిని కూడా చూద్దాం. ఎస్సీ మాదిగల్లో కూడా 3 ఆశావాహులు ఉన్నారని చెప్తున్నాం. నెంబర్ 1 అడ్లూరి లక్ష్మణ్, నెంబర్ 2 లక్ష్మీకాంతారావు, నెంబర్ 3 కవ్వంపల్లి సత్యనారాయణ. సో ఎస్సీ మాలలో 3, ఎస్సీ మాదిగలో 3 ఉన్నారు. ఓకే, ఎస్టీ కూడా చూసేద్దాం. ఎస్టీలో 2 అని చెప్పాం. నెంబర్ 1 రామచంద్ర నాయక్, నెంబర్ 2 బాలు నాయక్. సో వీళ్ళకు సంబంధించి ఎవరికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయనేది మళ్ళీ ఒకసారి మా ప్రతినిధి ప్రభాకర్ని కాంటాక్ట్ చేద్దాం. ప్రభాకర్, ఒక్కొక్కటిగా చూద్దాం. ఎస్సీ మాలకి ఇచ్చారనుకుందాం. 2 అన్నదమ్ములు ఉన్నారు, అద్దంకి దయాకర్ ఉన్నారు. ఎలిమినేషన్ చెప్పండి నాకు, ఎవరికి వస్తుంది అనేది కాదు, ఎవరికి రాదో వీళ్ళ 3లో కింద నుంచి చెప్పుకుంటూ రండి. ఛాన్సెస్ ఎవరికి తక్కువగా ఉన్నాయి? సీనియారిటీ ప్రకారం చూస్తే డెఫినెట్గా అద్దంకి దయాకర్ ముందుగా ఎలిమినేట్ అవుతారు. ఎందుకంటే తాజాగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కాకా ఫ్యామిలీకి కాంగ్రెస్కి ఉన్న కమిట్మెంట్ వల్ల డెఫినెట్గా కాంగ్రెస్ కాకా ఫ్యామిలీనే చూజ్ చేసుకుంటుంది. అది ఐదర్ వివేక్ కావచ్చు లేకపోతే వినోద్ కావచ్చు. కానీ కాకా ఫ్యామిలీకి మాత్రం డెఫినెట్గా ఒక మంత్రి పదవి వస్తుంది అనేది అయితే ముందు నుంచి గట్టిగా అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఈవెన్ ఖర్గేతో పాటుగా దయాకర్ ఎలిమినేట్ అయిపోయారు. ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరులో ఎవరు హై ప్రయారిటీ కాంగ్రెస్ పార్టీకి? ఇది చాలా రోజుల నుంచి కాంపిటీషన్ నడుస్తుందని చెప్పాలి. వివేక్ వినోద్ ఇద్దరు కూడా సేమ్ ఫ్యామిలీ నుంచి ఉన్నారు కాబట్టి వివేక్ కొంత మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారు. వివేక్కు సంబంధించి ఎక్కువగా అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వినోద్ మాత్రం ఎమ్మెల్యేల బలాన్ని కొంత సమీకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇద్దరి మధ్య కొంత గ్యాప్ ఉన్నట్టయితే ప్రచారం జరుగుతుంది. ఫ్యామిలీలో వివేక్ అండ్ వినోద్ మధ్య కొంత గ్యాప్ ఉన్నట్టయితే ప్రచారం జరుగుతుంది. కాకపోతే ఇద్దరికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు వీళ్ళిద్దరు కాంప్రమైజ్ అయ్యి ఒకరి పేరు ఒకరు చెప్పుకుంటారా, లేకపోతే ఇద్దరు లాబింగ్ చేస్తారా? ఎమ్మెల్యేలు మాత్రం కాకా ఫ్యామిలీకి ఇవ్వాల్సి వస్తే వినోద్ వైపు సగం మంది వెళ్ళే అవకాశం ఉంటుంది, వివేక్ వైపు సగం మంది వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి వివేక్ ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారు. వివేక్కు సంబంధించిన కొన్ని అంశాలు అంటే అది పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు కానివ్వండి, అసెంబ్లీ ఎలక్షన్స్ పార్టీలో జాయిన్ అయ్యే ముందు కావచ్చు, ఇచ్చిన కమిట్మెంట్స్ వల్లనే వివేక్కు మంత్రి పదవి వచ్చే అవకాశాలు అయితే డెఫినెట్గా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఓకే మరి ఎస్సీ మాదిగల విషయానికి వద్దాం. అడ్లూరి లక్ష్మణ్, లక్ష్మీకాంతారావు, కవంపల్లి సత్యనారాయణ, వీళ్ళ సంగతి అండి. రైట్, ఈ అంశంలో ఎస్సీలకు సంబంధించి అయితే ఎస్సీకి సంబంధించిన మాదిగ ఎమ్మెల్యేలు గత కొంతకాలంగా తమ గలాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. మనం చూసాం. మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు లక్ష్మీకాంతరావు కూడా చెప్పారు, ఇప్పటికే మాలలకు ఈవెన్ మందుల సామేల్ కానీ మిగతా వేముల వీరేశం కానీ ఇంతకుముందు మనం చెప్పిన 3 పేర్లు కానీ అడ్లూరు లక్ష్మణ్, కవంపల్లి సత్యనారాయణ, లక్ష్మీకాంతరావు వీళ్ళు బలంగా చెప్తున్నది ఒకటే, ఇప్పుడున్న క్యాబినెట్లో నిఖార్సైన మాదిగ ఎవరు లేరు. దామోదర్ రాజనరసింహ ఉన్నా కూడా అతను మాదిగ సబ్ క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తి. అతన్ని మేము కాంగ్రెస్ పార్టీ కాస్ట్ బేసిక్స్లో తీసుకుంది అని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో సిడబ్ల్యూసీ మెంబర్ కాబట్టి ఆయన మెరిట్ వైజ్ గానే ఆయనకు ప్రాతినిధ్యం వచ్చింది. కాబట్టి ఎవరనే విషయాన్ని పక్కన పెడితే అసలు ఇప్పుడు ఎస్సీ మాదిగ ఉంటుందా లేదా అనేది కూడా ఒక డౌట్ గా అనిపిస్తోంది. రైట్, అంటే ఈ ఈక్వేషన్లో ఇక్కడ ఇదే చెప్తున్నాను. ఒకవేళ 3 గనుక ఇస్తే ఒకటి బీసీ అట్లాగే ఒకటి ఎస్సీ మాల అవుతుంది. వివేక్ కనుక డెఫినెట్ గా ఇస్తే 3 దానికి మాత్రం హెవీ కాంపిటీషన్ ఉంది. ఇక్కడ దీన్ని ఈ కూర్పులో ఎస్సీ మాదిగా ప్లస్ ఎస్టీ ఎక్కడ తీసుకోవాలి అనేది అయితే కాంగ్రెస్ పార్టీ ఈ కూర్పులో ఎట్లా అడ్జస్ట్ చేస్తుంది అనేది అయితే చూడాలి. ఒకవేళ ఎస్సీ మాదిగకి ఇచ్చి అంటే ఒకటి ఎస్సీ మాలకు ఎస్సీ మాదిగకు ఒక బీసీని తీసుకుంటే మాత్రం ఎస్సీ మాదిగ ఈ 3కి అవకాశం ఉంటుంది. దీనిలో అడ్లూరు లక్ష్మణ్ విప్పుగా ఉన్నారు కాబట్టి గాట్ యువర్ పాయింట్ ప్రభాకర్. ఇక తెలంగాణలో ఇటీవల కాలంలో బీసీ కులగణన జరిగింది. దీనికి రేవంత్ సర్కార్ చాలా ప్రాధాన్యత ఇచ్చారు. కులగణన ప్రాతిపదికన మంత్రివర్గ విస్తరణ కూడా ఉంటుంది అనుకుంటే ఈక్వేషన్స్ ఎలా ఉంటుందో కూడా ఒకసారి మనం చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎందుకంటే ప్రభాకర్ అందిస్తున్న డీటెయిల్స్ని బట్టి బీసీలకు 2 మంత్రి పదవులు దక్కే ఛాన్స్ కూడా ఉంది. బీసీలకు 2 మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉంది. ఇక ఎస్సీ మాల వర్గానికి ఒకటి లేదా ఎస్టీ లేదా ఎస్సీ మాదిగ వర్గానికి ఇంకొకటి దక్కే ఛాన్సెస్ కనిపిస్తోంది. సో బీసీలో వాకటి శ్రీహరి, విప్ ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య పేర్లు వినిపిస్తున్నాయి. వీటిలో వాకటి శ్రీహరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని చెప్పేసి
ప్రభాకర్ చెప్తున్నారు బలంగా ఉందంటున్నారు. ఎందుకంటే గత ఏడాది పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ముదిరాజు వర్గానికి మంత్రివర్గంలో చోటు ఇస్తాను అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రామిస్ చేశారు. పీసీఆర్ టీం ఆ బయట ఉందా మీ దగ్గర? ఒకసారి ఆ బయట ప్లే చేయండి. నీలం మధు ముదిరాజు నీడ గెలిపించండి, మా ముదిరాజు సోదరులకు రాష్ట్రంలో మంత్రి పదవి ఇచ్చే బాధ్యత నాది. నీలం ఒకసారి మళ్ళీ ప్లే చేయండి. పదవి ఇచ్చే నీలం మధు ముదిరాజు నీడ గెలిపించండి, మా ముదిరాజు సోదరులకు రాష్ట్రంలో మంత్రి పదవి ఇచ్చే బాధ్యత నాది. సో ఇది దీన్ని కనుక కన్సిడరేషన్లోకి తీసుకుంటే ముదిరాజులకి మంత్రివర్గంలో ఛాన్స్ ఇవ్వడం పక్కా అర్థమైపోయింది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఆది శ్రీనివాస్ ఉన్నారు. ఆయన విప్పుగా ఉన్నారు. మనందరికీ తెలిసిందే, రోజు చాలా యాక్టివ్గా ఉంటారు. ఆల్మోస్ట్ ఆల్ మీరు ప్రతి బులెటిన్లోనే ఆయన ఏదో ఒక బయట ఆయన చూస్తూ ఉంటారు. ప్రతి దానికి రియాక్ట్ అవుతూ ఉంటారు. ముఖ్యమంత్రికి చాలా సన్నిహితులు కూడా. సో ఆ జిల్లా నుంచి 2 మంత్రులు ఉన్నారు. సమస్య ఎక్కడ వచ్చిందంటే శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ అదే జిల్లా నుంచి ఉన్నారు. సో ఇప్పుడు సామాజిక సమీకరణతో పాటు ఈవెన్ రీజనల్ ఈక్వేషన్స్ కూడా చూడాలి కదా. మళ్ళీ అదే జిల్లా నుంచి ఇస్తే అది ఒక ఇష్యూ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆది శ్రీనివాస్కి ఛాన్సెస్ ఎలా ఉంటాయి అనేది క్వశ్చన్ మార్క్గా కనిపిస్తుంది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి బీర్లా ఇలయ్య ఉన్నారు. టాప్ 2 మాట్లాడుకుంటున్నాం. బీర్లా ఇలయ్యని ఎందుకు ప్రస్తావించట్లేదంటే ఆ జిల్లా నుంచి ఉన్నది ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇద్దరు మంత్రులు, ఇద్దరు చాలా సీనియర్లు. సో మూడో వ్యక్తికి అక్కడ చోటు ఉంటుందా? సో బీర్లా ఇలయ్య ఎలిమినేషన్లో ముందుంటారనేది ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఓకే, దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి కంటిన్యూ అవుతున్నారు. గోపి, కులగణన ఇప్పుడు తెలంగాణకు మాత్రమే కాదు, నిజానికి జాతీయ కాంగ్రెస్ కార్డు కూడా చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. కొన్ని చోట్ల దాని మీద ఇష్యూ చేశారు. మరి ఈ తరంలో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఢిల్లీలో దీనికి సంబంధించి ఎలాంటి కసరత్తు జరుగుతుందనుకోవాలి? ఏం జరుగుతుందనుకోవాలి? ఎస్ సార్, తెలంగాణ కులగణన ఒక్క తెలంగాణకే కాదు, దాన్ని మోడల్గా తీసుకుని జాతీయ స్థాయిలో కేంద్రం కూడా వచ్చే జనగణనలో కులగణన తెలంగాణ మోడల్లో చేయాలన్న డిమాండ్ని రాహుల్ గాంధీయే స్వయంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బీసీలకు ప్రాధాన్యత తగ్గితే కనుక రాజకీయంగా ఇటు బీఆర్ఎస్ వైపు నుంచి, బీజేపీ నుంచి తీవ్ర విమర్శల్ని కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ముగ్గురిని చేసినా కూడా 42% రిజర్వేషన్ బీజేపీ ముఖ్యంగా ఇటు బీసీలకు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన పరిస్థితి ఉంది. సో ఆ లెక్కలో చూసుకున్నట్లయితే కనుక ఉన్న 6 మంత్రి పదవుల్లో ఖాళీగా ఉన్న స్థానాల్లో 2టిని ఖచ్చితంగా బీసీలకు కేటాయించాల్సిన పరిస్థితి. బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కూడా ఇటు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కానీ, విహెచ్ కానీ, లేక ఇతర నేతలు బీసీ సామాజిక వర్గం నుంచి మొదటి నుంచి పార్టీలో ఉన్న నేతలు ఖచ్చితంగా బీసీలకు ఖచ్చితంగా ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది, ఈసారి మంత్రివర్గంలో న్యాయం జరుగుతుంది అన్న అభిప్రాయాన్నే ఇటీవల ఢిల్లీ వచ్చినప్పుడు కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఒకవేళ మంత్రివర్గ విస్తరణలో కనుక ఒకవేళ పార్టీ ఒప్పించినా కూడా బయట రాజకీయంగా బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి తీవ్ర విమర్శల్ని ఎదుర్కొనే పరిస్థితి నెలకొంటుంది. ఎందుకంటే సొంత పార్టీలోనే మేము కులగణన చేశాం, అందులో బీసీలకు రిజర్వేషన్లు పెంచామని చెప్పుకుంటూ బీసీలకు మళ్ళీ అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని రాజకీయంగా విమర్శించే అవకాశం ఉంటుంది. కాబట్టి సో అందుకే ఈ మంత్రివర్గ విస్తరణ ఆలస్యం కావడానికి ప్రధాన కారణం కూడా ఇదే. సామాజిక సమీకరణాల వారీగా ఇటు ఎస్సీ వర్గీకరణ దృష్టిలో ఉంచుకొని, అలాగే బీసీ కులగణన దృష్టిలో ఉంచుకొని, అలాగే రెడ్డి సామాజిక వర్గానికి ముందస్తుగా ఇచ్చిన హామీల్ని నెరవేర్చాల్సి ఉంటుంది. కాబట్టి సో అందుకే ఎక్కడ విమర్శల పాలవుతాం, ఎక్కడ పార్టీలో చీలిక వస్తుంది, వ్యతిరేకత వస్తుందన్న కోణంలోనే ఆలస్యం అవుతూ వస్తుంది. సో బీసీలు కూడా ఎంతో ఆశగా అయితే ఎదురు చూస్తున్నారు ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి. ఆల్ రైట్ గోపి, థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్. ఇక ఎస్సీ మాలవర్గం గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. మాలవర్గం నుంచి కాకా ఫ్యామిలీ తరపున 2 పేర్లు వినిపిస్తున్నాయి. అన్నదమ్ములు గడ్డం వినోద్, గడ్డం వివేక్ ఉన్నారు. వీళ్ళిద్దరూ మంత్రి పదవి కోసం ఆశిస్తున్నారు. చాలా ముందు నుంచి బాహాటంగా వచ్చి చెప్తున్నారు ఐఎమ్ ద ఎలిజిబుల్ అని చెప్పేసి. సో వీళ్ళిద్దరిలో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి థర్డ్ నేమ్ అద్దంకి దయాకర్. సో ఎలిమినేట్ చేయాల్సి వస్తే ఎవరిని ఎలిమినేట్ చేయాలి అని అంటే ప్రభాకర్ చెప్పారు నిస్పష్టంగా. ఎందుకంటే ఆయనకి రీసెంట్గా ఎమ్మెల్సీ వచ్చింది, వెరీ రీసెంట్గా ఎమ్మెల్సీ వచ్చింది. సో స్ట్రైట్ అవే ఆయనకి మంత్రి పదవి దక్కకూడదని రూల్ ఏం లేదు, కానీ ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. ఎందుకు తక్కువ ఉన్నాయో కూడా చెప్తాను. ఆయన ఉన్నది ఎక్కడ? ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి. సో ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి చెందిన ఆయన అదే జిల్లా నుంచి ఆల్రెడీ ఉన్న కోమటిరెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రులుగా ఉన్నారు. కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ అద్దంకి దయాకర్కు ఇంకొక ఛాన్స్ వస్తుంది అనుకోవడానికి లేదు. సో విచ్ మీన్స్ అది ఆయనకి మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఎస్సీ కోటాలో ఒకవేళ అడ్లూరి లక్ష్మణ్కు మంత్రి పదవి దక్కితే ఆయన విప్పు పోస్తుంది, అప్పుడు అద్దంకి దయాకర్కి ఇచ్చే ఛాన్స్ ఉంది. సో అద్దంకి దయాకర్కి మంత్రి పదవి దక్కకపోయినా విప్పు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈజ్ వెరీ గుడ్ స్పీకర్ కాబట్టి. సో గతంలో ఆయనకు కీలక పదవి ఇస్తారని సీఎం రేవంత్ ప్రామిస్ చేశారు. కాబట్టి సో ఈ సర్దుబాటు జరిగే అవకాశం అద్దంకి దయాకర్ విషయంలో జరిగే అవకాశం ఉంది. ఓకే, కమింగ్ టు ఎస్సీ మాదిగా.
ఈ మాదిగ సామాజిక వర్గం నుంచి వడ్లూరి లక్ష్మణు, లక్ష్మీకాంతారావు, కవ్వంపల్లి సత్యనారాయణ ఈ 3 పేర్లు వినిపిస్తున్నాయి. అయితే అడ్లూరి లక్ష్మణ్ విప్గా ఆల్రెడీ ఉన్నారు, గతంలో పీసీసీ చీఫ్ రేసులో కూడా ఉన్నారు. మాదిగ సామాజిక వర్గానికి మినిస్టర్ బర్త్ అంటూ దక్కితే ఆయనకే వచ్చే అవకాశం ఎక్కువగా ఉందన్న ప్రచారం చాలా బలంగా జరుగుతోంది. ఇక ఫైనల్లీ ఎస్టీ సామాజిక వర్గం విషయానికి వద్దాం. రామచంద్ర నాయక్ అండ్ బాలు నాయక్ వీళ్ళిద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. ఇది మనం ఫస్ట్ ఈక్వేషన్ ప్రకారం ఇంత జరిగింది. వాట్ ఇఫ్ అంటే ఇది కాకుండా ఈక్వేషన్ 2 ప్రకారం జరిగితే ఎలా అవకాశం ఉంటుంది దాని గురించి కూడా చూద్దాం. బీసీ వర్గానికి ఒక మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉంది, ఎస్టీ వర్గం నుంచి ఒకరు మంత్రి అయ్యే అవకాశం ఉంది, ఎస్సీ మాదిగ వర్గం నుంచి ఒకరికి పదవి వచ్చే ఛాన్స్ ఉంది. సో బీసీలో ఆల్రెడీ మళ్ళీ వాకిటి శ్రీహరి, విప్ ఆది శ్రీనివాస్ పేర్లైలే పేర్లు ఉన్నాయి. ఇక్కడ కూడా వాకిటి శ్రీహరి పేరుకే ఎక్కువ మార్కులు పడే ఛాన్స్ ఉందంటున్నారు పరిశీలకులు. ఇక ఎస్టీల నుంచి రామచంద్ర నాయక్, బాలు నాయకుల మధ్య గట్టి పోటీ ఉంది. సో వీళ్ళలో ఎవరు సర్ప్రైజ్ ఎలిమెంట్ అవుతారో తెలియదు. ఇక ఎస్సీ మాదిగ సామాజిక వర్గం నుంచి లక్ష్మణ్, లక్ష్మీకాంతారావు, కవ్వంపల్లి సత్యనారాయణ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ కూడా సీనియారిటీతో పాటు విప్ పదవిలో ఉన్న అడ్లూరి లక్ష్మణ్కే ఛాన్సెస్ ఎక్కువగా ఉండవచ్చు అని చెప్పి పరిశీలకులు అంటున్నారు. సో ఈ ఈక్వేషన్ 2 ప్రకారం జరిగితే ఏం హైలైట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? మళ్ళీ ఒకసారి మా ప్రతినిధి ప్రభాకర్ని కాంటాక్ట్ చేద్దాం. ప్రభాకర్, సో చెప్పండి, మరి ఈక్వేషన్ 2లో ఏది హైలైట్గా నిలిచే అవకాశం కనిపిస్తుంది? కేవలం 3 ఉన్నాయి, 3కే ఇస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పినట్టు ఆ 3కే ఇస్తున్నారు, స్పష్టంగా మన క్లారిటీ ఉంది. ఇప్పుడు ఎవరెవరికి టాప్ ప్లేసెస్లో ఉంటుంది? రైట్, ఇప్పుడు మొత్తం కంక్లూజన్గా చూసుకుంటే ఒక ఎస్సీ, ఒక బీసీ, అట్లాగే ఎస్సీ మాదిగ ఆర్ ఎస్టీ ఈ అంశాలు చూసుకుంటే వాకిటి శ్రీహరి ఫస్ట్ ప్లేస్లో ఉండొచ్చు. దాంతోపాటుగా వివేక్ సెకండ్, ఎస్సీ మాలా కేటగిరీలో 100% ఫైనల్ అవుతుంది అనేది వాళ్ళు చెప్తున్నారు. అక్కడ నుంచి జరుగుతున్న ప్రచారం. మనం మొదట కూడా చెప్పాం 3వ ప్లేస్ గురించే ఉన్న రచ్చంతా. ఇప్పుడు దాన్ని ఎట్లా అడ్జస్ట్ చేస్తారనేది అయితే చూడాల్సి ఉంది. ఎస్టీలో మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా బాలు నాయక్ ఉన్నారు, రామచంద్ర నాయక్ ఉన్నారు. బాలు నాయక్ ఇవ్వాలంటే మళ్ళీ అద్దంకి దయాకర్ ఈక్వేషనే ఇక్కడ కూడా సేమ్ వస్తుంది. నల్గొండ జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి బాలు నాయక్ను జిల్లా ఇష్యూ వస్తుంది. దాంతోపాటుగా బాలు నాయక్ డిప్యూటీ స్పీకర్ ప్రపోజల్ కూడా ఉంది. కాకపోతే బాలు నాయక్ అసెంబ్లీ లాబీలో జరిగిన చిట్చాట్లో చాలా స్పష్టంగా చెప్పారు, గతంలో కేసీఆర్ ప్రభుత్వం లంబాడాలకు ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని అడ్జస్ట్ చేయాలి, లంబాడాలకు ఒక మంత్రి పదవిని ఇవ్వాలంటూ చెప్పారు. సో ఆ ఈక్వేషన్ తీసుకుంటే, సీనియారిటీని తీసుకుంటే బాలు నాయక్, జిల్లా ఈక్వేషన్లో తీసుకుంటే మాత్రం వర్కౌట్. కానీ రామచంద్ర నాయక్ కూడా విప్ ఉన్నారు కాబట్టి, విప్గా ఉన్నారు కాబట్టి వరంగల్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, డోర్నకల్ నియోజకవర్గం నుంచి. సో రామచంద్ర నాయక్ను మంత్రివర్గంలోకి తీసుకుంటే కనుక మళ్ళీ విప్పును వేరే వాళ్ళకి అడ్జస్ట్ చేయడానికి వీలుంటుంది. సో ఈ అడ్జస్ట్మెంట్స్లో భాగంగా 3 మంత్రి పదవులు ఇస్తే ఈ రకంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. థర్డ్ దాని గురించే ఇప్పుడున్న సస్పెన్స్ కొనసాగుతుంది. ఓకే ప్రభాకర్, ఒక బ్రేకింగ్ వస్తుంది రాజ్భవన్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డీటెయిల్స్. బ్రేకింగ్ వస్తుంది రాజ్భవన్. సమయం కోసం తెలంగాణ ప్రభుత్వం అడిగింది. రేపటి కేబినెట్ విస్తరణ కోసం జీఏడీ ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అలర్ట్గా ఉండాలని జీఏడీ ఉద్యోగులకు ఆల్రెడీ ఆదేశాలు అందాయి. ఇతర ప్రోగ్రామ్స్తో ఇప్పటికే షెడ్యూల్ అయిన గవర్నర్ ఆఫీసులో దీనికి సంబంధించి ప్రస్తుతం యాక్షన్ తీసుకుంటున్నారు. కేబినెట్ అంశంపై రాత్రికి గవర్నర్ దగ్గర నుంచి క్లారిటీ రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఓకే, ఈ అప్డేట్స్ తెలుసుకోవడానికి కూడా తిరిగి ఒకసారి మళ్ళీ మా ప్రతినిధి ప్రభాకర్ని కాంటాక్ట్ చేద్దాం. ప్రభాకర్, ఏమైనా అప్డేట్స్ వచ్చాయి మీకు? రైట్, అంటే ప్రభుత్వం అయితే సమయం అడిగింది. ఆల్రెడీ స్కెడ్యూల్డ్ ప్రోగ్రామ్ కాబట్టి దానికి సంబంధించి గవర్నర్ ఇప్పుడైతే హైదరాబాద్లో లేరు కాబట్టి గవర్నర్ ప్రస్తుతం త్రిపుర నుంచి హైదరాబాద్ రావాల్సి ఉంది కాబట్టి సో రాత్రికి హైదరాబాద్ వస్తున్నారు. కానీ కొంతమంది మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ హైదరాబాద్లో ఉండాలనే ఆదేశాలు ప్రభుత్వం నుంచి వెళ్ళాయి. జీఏడీ అధికారులకు కూడా మీరు అలర్ట్గా ఉండాలని చెప్పారు. సో ఈ రాత్రికి ఎప్పుడైనా క్యాబినెట్ అనేది చాలా సర్ప్రైజింగ్గా జరుగుతుంది, అప్పటికప్పుడు ఆ రాత్రికి డిసైడ్ అవుతుంది. సో రాజ్భవన్ స్కెడ్యూల్ కూడా రాత్రికి వస్తుంది కాబట్టి ఈ రాత్రికే క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. రేపు మధ్యాహ్నం, రేపు ఉదయం దత్తాత్రేయ ప్రోగ్రాం ఉంది. సో దాని తర్వాత రేపు మధ్యాహ్నం కానీ రేపు లేకపోతే ఎర్లీ అవర్స్లో కానీ ఉండే అవకాశం అయితే ఉన్నట్టుగా చెప్తున్నారు. మొదటి నుంచి కూడా అంటే రాజ్భవన్ నుంచి రావాల్సిన కన్ఫర్మేషన్ కోసం అయితే ప్రభుత్వం వెయిట్ చేస్తుంది. రాజ్భవన్ నుంచి ఇంకా కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది, ఎందుకంటే సడన్ ఇన్ఫర్మేషన్ కాబట్టి. సో ఆ కన్ఫర్మేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఈ రాత్రికి అయితే క్లారిటీ రాబోతుంది. రైట్ ప్రభాకర్.